హాయ్ అండి. ఈరోజైతే నేను సప్త శనివార వ్రతం అయితే మొదలుపెట్టానండి. మొదటి వారం అయితే పూర్తయింది. సో పిండి దీపాలు అయితే చేసుకున్నాను. ఈ పిండి దీపాలు కొంచెం బెల్లం, కొంచెం ఆవాలు, కొంచెం అరటిపండు వేసి బాగా మెత్తగా కలిపి ఆ పిండిని ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మనం ఇలా చిన్ని చిన్ని పిండి దీపాలుగా చేసుకుని ఆ పిండి దీపాలకి వెంకటేశ్వర స్వామి నామాన్ని పెట్టుకొని ఇలా మనం 7 దీపాలు అయితే పెట్టుకొని 7 ఒత్తులతో 7 దీపాలు పెట్టుకొని నువ్వుల నూనె వేసి పూజ అయితే చేసుకోవాలండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం 7 చిమ్లీ ఉండలు అయితే నువ్వులతో చేసిన బెల్లం నువ్వులు మిక్సీ పట్టి ఉండల్లా చేసి అది నైవేద్యంగా సమర్పించాలండి. లేదు అనుకుంటే 7 నల్ల ద్రాక్ష పళ్ళైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అది కూడా కుదరదు అనుకుంటే 7 అరటి పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఇలా సప్త శనివారం వ్రతం 7 వారాలు మనం ఇంట్లో పూర్తి చేసుకున్న తర్వాత మీకు కుదిరితే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కానీ ద్వారకా తిరుమల కానీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. అండ్ అలాగే ఈ పిండి దీపాల దీపం ఘనమైన తర్వాత ఏం చేయాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ పిండి దీపాలని మీకు కుదిరితే ఆవుకు కానీ లేదా ఏదైనా నదిలో మాత్రం కలిపేయాలండి. ఈ పిండి దీపాలను మనుషులు తిరిగే చోట వేయకూడదు, తొక్కకూడదండి పిండి దీపాలు. సో అందుకని చెప్పేసి నదిలో కానీ ఆవుకు కానీ పెట్టేయాలండి. ఇలా మనం సెలవిడి వడపప్పు పానకంతో స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. కలసం కూడా పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఇలా కలసం కూడా పెట్టుకోవాలి. ఇదండి, నేనైతే మొదటి వారం ఇలా 7 శనివారాల వ్రతం అయితే చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి వారం అయితే చాలా బాగా జరిగింది. పూజ అయితే మనకి అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఇలా 7 వారాల వ్రతం చేసుకుంటే తప్పక నెరవేరుతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అలాగే చేసింది లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో చూసారు కదా, ఈ సప్త శనివార వ్రతం మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మొదటి వారం అయితే ఈ విధంగా పూర్తయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.